గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ అవర్ రమేష్ సార్ అకౌంటెన్సీ క్లాస్ రూమ్. ఓకే, మనకి థర్డ్ ఇయర్కి సంబంధించిన సిక్స్త్ సెమిస్టర్లోని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన క్లాస్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, వీలుంటే సబ్స్క్రైబ్ చేసే విధంగా కూడా చేయండి. ఓకే, టుడే క్లాస్ మనకి థర్డ్ యూనిట్ ఇంట్రడక్షన్ అండి. యూనిట్ 3 నిధుల ప్రవాహ నివేదిక, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. నిధుల ప్రవాహ నివేదిక ఇక్కడ మన వ్యాపారంలో లేదా మన బిజినెస్లో నిధులు అంటే ఫండ్స్ అని అర్థం. నిధులు మనకి బిజినెస్లో ఎలా వస్తాయి, ఏం చేస్తే వస్తాయి, ఆ నిధులు అనేవి మనకి వ్యాపారానికి ఏ విధంగా ఉపయోగపడతాయి లేదా ఏ విధంగా మనం ఉపయోగిస్తాము అనేదే ఈ నిధుల ప్రవాహ నివేదిక కాన్సెప్ట్ మాట. దీని అర్థం చూసిన తర్వాత మీకు ఇంకా బ్రీఫ్గా అర్థం అవుద్ది. ఒకసారి నిధుల ప్రవాహ నివేదిక అర్థం చూడండి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మీనింగ్: లాభ నష్టాల ఖాతా లేదా ఆదాయపు నివేదిక, ఆస్తి అప్పుల పట్టీలను ముఖ్యమైన ఆర్థిక నివేదికలుగా పేర్కొనవచ్చు. అంటే ఫినాన్షియల్ పొజిషన్ మనకు తెలియాలంటే ఆస్తి అప్పుల పట్టీ వేస్తేనే కదా. ఆస్తి అప్పుల పట్టీ అంటే ఏంటి? ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, దాన్నే లాభ నష్టాల్లో మనం ఊహించుకుంటే లాభం ఎంత, నష్టం ఎంత అనేది తెలియడం జరిగిద్ది. ఓకే, ఒక నిర్ణీత కాలానికి సాధారణంగా ఒక సంవత్సర కాలంలో వ్యాపార వ్యవహారాల ఫలితాలను అంటే లాభార్జించిన లేదా నష్టాలకు గురైనా అనే విషయాన్ని లాభ నష్టాల ఖాతా విస్తృపడుతుంది. ఇప్పుడే చెప్పాను, లాభమా నష్టమా తెలియాలంటే లాభ నష్టాల ఖాతా. అదేవిధంగా అలాగే ఒక నిర్ణీత తేదీన సంస్థకు ఉన్న ఆస్తులను అప్పులను ఆస్తి అప్పులు పట్టి వివరిస్తుంది. ఇప్పుడే చెప్పాను, ఆస్తి అప్పులు పట్టి ఆస్తులను అప్పులను వివరిస్తుంది. వ్యాపార సంస్థ తన నిర్వహణ కోసం అవసరమైన ఆర్థిక వనరులను ఏ విధంగా సమీకరించుకున్నది ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపుతుంది. ఈ ఆర్థిక వనరులను ఏ విధంగా సంస్థ అభివృద్ధి కొరకు వినియోగించిందో ఆస్తులు కొనడం, సేకరించడం, ఆస్తుల వైపు చూపడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మూలధనం అనేది ఎప్పుడు అప్పులు కోలంలో ఉంటుంది, లైబిలిటీస్ కోలంలో క్యాపిటల్ ఉంటుంది. ఎందుకంటే అది అప్పు, మనం బయట నుంచి తెచ్చాం. అది మనకి నిధి అయినప్పుడు దాన్ని ఉపయోగించి మనం ఆస్తులను కొనడం, సేకరించడం చేస్తాం అన్నమాట. దాని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం నిధుల ప్రవాహ నివేదిక అంటాం. ఇది నిధుల ప్రవాహ నివేదిక ఎగ్జాంపుల్ మాట. ఇది సింపుల్గా చెప్పాలంటే లాభ నష్టాల ఖాతాల ద్వారా లాభ నష్టమా, ఆస్తి అప్పులు పట్టి ద్వారా ఆస్తుల అప్పుల ఏంటనేది మనకి తెలియడం జరిగిద్ది. ఎలానా మనం పెట్టే మూలధనం మీద. అదేవిధంగా ఇక్కడ ఇంట్రడక్షన్ క్లాస్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. అదేవిధంగా ఈ పారాగ్రాఫ్ కూడా నోట్ చేసుకోండి. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలి అంటే నిధుల ప్రవాహాన్ని నోట్ చేసుకోండి. అంతా ఎక్స్ప్లెనేషన్ ఇదే, మీకు చదివితే ఒకసారి అర్థం అవుతుంది. ఇది మటుకు ఇంపార్టెంట్. 5 మార్క్స్ ఇచ్చినప్పుడు ఇది రాస్తే సరిపోతుంది. ఏం లేదని క్లియర్గా గుర్తుపెట్టుకుంటే ఆస్తి అప్పుల పట్టిలోనే ఎప్పుడు పొజిషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం చూడడం జరుగుతుంది అన్నమాట. అయితే సంవత్సరం చివరిలోనే తెలుస్తుంది మనకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎంత నిధులు. అంటే ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఆస్తులు అవ్వచ్చు, నగదు అవ్వచ్చు, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి ఏదైనా అవ్వచ్చు అన్నమాట. అంటే అక్కడ ఉన్న నిధులని ఏ విధంగా ఉపయోగించుకున్నాము, మనం బయట నుంచి మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూలధనం తెచ్చారు ఒక 10 లక్షల, 10 లక్షలు వ్యాపారం పెట్టారు, దాన్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకున్నారు అనేది కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ నిధుల ప్రవాహ నివేదిక అవసరం. ఇది ఎందుకండి? వ్యాపార సంస్థలు లేదా కంపెనీల నిధుల ప్రవాహ నివేదికను విధిగా తయారు చేయాలనే శాసనాత్మక నిబంధన ఏదీ లేదు. అయినా వాటి ప్రయోజనం దృష్ట్యా పెద్ద పెద్ద కంపెనీలు వాటిని తయారు చేసి ఆస్తి అప్పుల పట్టీతో పాటు ప్రచురిస్తాయి. నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయడం అనేది సంస్థ ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని స్థూలంగా చెప్పవచ్చు. వ్యాపార సంస్థలకు అప్పులు మంజూరు చేసే బ్యాంకర్లు, దీర్ఘకాలిక ఆర్థిక సహాయ నిధులు అందించే ద్రవ్య సహాయక సంస్థలు మాత్రమే వ్యాపార సంస్థల నిధుల ప్రవాహ నివేదికను తయారు చేసి సమర్పించాలని పట్టుబడతాయి. అదే ఇక్కడ ఏంటంటే ఏ వ్యాపార సంస్థలకి అయితే అప్పులు ఇవ్వడం జరుగుతుందో, బ్యాంకర్లు అవ్వచ్చు, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళు మనకి ఎప్పుడు నిరంతరం ఇస్తూ ఉంటారు. అందుకే ఆ ఫండ్ని మనం ఏ విధంగా ఉపయోగించామో ఆ ఉపయోగం ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళకి స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడానికి వ్యాపార సంస్థను కోరుతారన్నమాట. ఇది నిధుల ప్రవాహ నివేదిక అవసరము. ఇది నోట్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి నిర్వచనము: రాబర్ట్ అండ్ ఆంటోనీ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ను క్రింది విధంగా నిర్వహించాడంట. అదనపు నిధులు ఏ మూలాధారాల నుండి వచ్చినది, వాటిని ఏ విధంగా ఉపయోగంలో పెట్టినది సూచించే నివేదికనే నిధుల ప్రవాహ నివేదిక అంటారంటే, మన సంస్థను అభివృద్ధి చేయడానికి మనం మూలధనం అనేది పెట్టుబడిగా తీసుకుంటాము. అప్పు చేసో, బ్యాంక్ నుంచో లేదా ఇంట్రెస్ట్ దగ్గర నుంచో దాన్ని ఏ విధంగా ఉపయోగించామన్నది చెప్పడాన్ని రాబర్ట్ అండ్ ఆంటోనీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్
నిధుల ప్రవాహ నివేదిక భావనలు ఇది ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ ఒక 2, 3 ఫ్లో అంటే ఏంటి ఎక్స్ప్లెనేషన్ మాట. ఇవన్నీ నిధులు కాన్సెప్ట్స్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో అంటే వెళ్ళడం ఇవి ఉంటాయి కదా వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్. లోనికి ప్రవహించడం ఇదిగండి ఫ్లో అంటే. ఇన్ఫ్లో అంటే బయటికి ప్రవేశించడం, అవుట్ ఫ్లో అంటే ఇలా మాట. అంటే ఇన్ఫ్లో లోపలికి రావడం, అవుట్ ఫ్లో అంటే బయటకు వెళ్ళడం. ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్ అండి. ఇది మీకు అర్థమైపోద్ది. నోట్స్ రాసుకుంటూ చదవండి. నెక్స్ట్ అదేవిధంగా నిధుల ప్రవాహం ఎప్పుడు జరుగుతుంది? ఒక వ్యవహారం ఒకవైపు ప్రస్తుతేతర ఖాతా నాన్ కరెంట్ అకౌంట్, మరొక వైపు ప్రస్తుత ఖాతాలో కరెంట్ అకౌంట్ మార్పులు తెచ్చినప్పుడు నిధుల ప్రవాహం జరిగిందని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, నాన్ కరెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్. ఒక వ్యవహారం ఒకవైపు ప్రస్తుతేతర ఖాతా, మరొక వైపు ప్రస్తుత ఖాతాలో మార్పులు తెచ్చినప్పుడు నిధుల ప్రవాహం జరిగిందని చెప్పవచ్చు. దీనినే మరొక రకంగా కూడా చెప్పవచ్చు. ఒక వ్యవహారం ఒకవైపు ప్రస్తుత ఖాతాలో, మరోవైపు ప్రస్తుతేతర ఖాతాలో మార్పు తెచ్చినప్పుడు నిధుల ప్రవాహం జరిగిందని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ప్రస్తుత ఖాతాలు, కరెంట్ అకౌంట్స్, ప్రస్తుతేతర నాన్ కరెంట్ అకౌంట్స్. ప్రస్తుత ఖాతాలు చూడండి. ప్రస్తుత ఖాతాలు అంటే ప్రస్తుత ఆస్తులు లేదా ప్రస్తుత అప్పులు కావచ్చు. ప్రస్తుత ఆస్తులు ఏముంటాయండి మనకి? చేతిలో నగదు, బ్యాంకులో నగదు, ఉసులు ఉండీలు, రుణగ్రస్తులు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్వెంటరీ స్టాక్ మాట. వీళ్ళందరూ కూడా మనకి ప్రస్తుత ఆస్తులు అంటాం మనకి. అదేవిధంగా ప్రస్తుత అప్పులు ఏముంటాయి? చెల్లింపు హుండీలు, రుణదాతలు, చెల్లించవలసిన వ్యయాలు, చెల్లించవలసిన డివిడెండ్లు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ఇవన్నీ ప్రస్తుత అప్పులు మాట. ఇవన్నీ మనకి చూపించడం జరుగుతుంది. ఎలా అనేది చూద్దాం. ఇది నోట్స్ రాసుకోండి. అంటే ప్రస్తుత ఖాతాలలోని, ప్రస్తుతేతర ఖాతాలోని మన ప్రస్తుత ఖాతాలో ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు ఉంటాయన్నమాట. ప్రస్తుతేతర ఖాతాలు అంటే ప్రస్తుత ఖాతాలు గుర్తుపెట్టుకోండి. అందులో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. ప్రస్తుతేతర ఖాతాలకు వచ్చేసరికి నిధుల ప్రవాహ విశ్లేషణ సందర్భంగా ప్రస్తుత ఖాతాలు కానీ వాటిని ప్రస్తుతేతర ఖాతాలు అని అంటారు. ప్రస్తుతేతర ఖాతాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత అప్పులు, ప్రస్తుతేతర లేదా శాశ్వత కావచ్చు. ప్రస్తుతేతర లేదా శాశ్వత అప్పులు ఏంటి అనేది చూద్దాం. ఆ అప్పులు ఈక్విటీ వాటా మూలధనము, అధిక వాటా మూలధనం, విమోచన అధిక వాటా మూలధనము, డిబెంచర్లు, దీర్ఘకాలిక రుణాలు, ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతేతర ఖాతాలోకి వస్తాయి. ప్రస్తుత ఖాతాలోకి వచ్చే మనకి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పులు వస్తాయి. అదే ప్రస్తుతేతర ఖాతాలోకి వచ్చేసరికి ఇక్కడ ఇచ్చిన ఏవైతే రుణాలు ఉన్నాయో అవన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. ప్రస్తుతేతర లేదా శాశ్వత ఆస్తులు ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ మాట. అంటే పర్మనెంట్గా గుడ్ విల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్, మిషనరీ, ఫర్నిచర్, ఫిట్టింగ్స్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతేతర లేదా శాశ్వత ఆస్తులు. ఇది నోట్ చేసుకోండి. ఇది మనకి సంబంధించిన నోట్స్ మాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. క్రింది సందర్భాలలో నిధుల ప్రవాహం జరుగుతుంది. ఒక వ్యవహారం మార్పు కలుగజేసినప్పుడు నిధుల ప్రవాహం కూడా జరుగుతుంది. క్రింది సందర్భాల్లో మాత్రం నిధుల ప్రవాహం జరుగుతుంది. ప్రస్తుత ఆస్తి మరియు స్థిరాస్తుల మార్పు రావడం, లేక ప్రస్తుత ఆస్తి మరియు స్థిరాస్తుల మార్పు లేదా స్థిర మరియు ప్రస్తుత అప్పుల మార్పు రావడం, లేక ప్రస్తుత ఆస్తి మరియు స్థిర అప్పులలో మార్పు రావడం. ఓకే, నెక్స్ట్ స్థిర అప్పు మరియు ప్రస్తుత అప్పులలో మార్పు రావడం. ఈ 4 టైప్స్ మాట. ప్రతిదీ అపోజిట్ డైరెక్షన్. ప్రస్తుతం అంటే స్థిర వస్తాయి, స్థిర అంటే ప్రస్తుతం వస్తాయి, ప్రస్తుతం అంటే స్థిర, ఇలా అపోజిట్ డైరెక్షన్ మారింది ఈ పాయింట్స్. ఓకేనా. ఇది ఒక వ్యవహారం, ఇక్కడ బ్రాకెట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వ్యవహారం స్థిరాస్తులు మరియు స్థిర అప్పులలో లేదా ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పులలో మార్పు తెచ్చినప్పుడు నిధుల ప్రవాహం జరగదని గుర్తుంచుకోవాలి. అంటే స్థిరాస్తులు స్థిర అప్పుల్లో జరగదు, అలానే ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు జరగదు. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఒక స్థిరాస్తి అయి ఉండాలి, ఒక ప్రస్తుత అప్పు అయి ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్ అన్నమాట. నిధుల ప్రవాహం జరిగిందని తెలుసుకునే పద్ధతి. ఒక వ్యవహారం వల్ల నిధులలో మార్పు వచ్చిందని చెప్పాలంటే క్రింది పద్ధతులు అనుసరించాలన్నమాట. జరిగిన వ్యవహారానికి పద్దు వ్రాయాలి. మనకు తెలుసు జర్నల్ ఎంట్రీ. వ్యవహారం వల్ల ప్రభావితం చెందే 2 ఖాతాలను పేర్కొనాలి. అవి ఏంటి? ప్రస్తుత ఖాతాలు, ప్రస్తుతేతర ఖాతాలు. 2 ఖాతాలు ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులకు సంబంధించినవి అయినప్పుడు నిధుల ప్రవాహం జరగలేదని భావించాలి. ఏది? 2 ఖాతాలు ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులకు సంబంధించినవి అయినప్పుడు నిధుల ప్రవాహం జరగలేదని భావించాలి. 2 ఖాతాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత ఆస్తులు, ప్రస్తుతేతర లేదా శాశ్వత అప్పులు అయినప్పుడు నిధుల ప్రవాహం జరిగిందని భావించాలి. ఒక ఖాతా ప్రస్తుత వర్గానికి, మరొక ఖాతా ప్రస్తుతేతర వర్గానికి చెందినప్పుడు నిధుల ప్రవాహం జరిగిందని భావించాలి. ఓకే, ఇది మన కాన్సెప్ట్ అండి. అన్నీ ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది కరెంట్ కేటగిరీ, నాన్ కరెంట్ కేటగిరీ మర్చిపోవద్దు. అన్నీ అపోజిట్ మాట. అదేవిధంగా ఇది మన థియరీకి సంబంధించిన తెలుగు మీడియానికి నోట్స్ అండి. మీరు జాగ్రత్తగా ప్రెజెంటేషన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నోట్ చేసుకోండి. ఇదే విధంగా ఇంగ్లీష్ మీడియానికి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్పేసి
ఇక్కడ నుంచి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఇది ఇంగ్లీష్లో ట్రాన్సాక్షన్ అదే కన్వర్సేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసుకోండి. మీకు ఇంగ్లీష్ మీడియానికి నోట్స్ ఎప్పుడు థియరీ తక్కువగానే ఉంటుంది, అంటే వాడు ఇచ్చిన బుక్లో ఏదైతే అదే మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఫస్ట్ క్లాస్ విని స్కిప్ చేయకుండా అర్థం చేసుకుంటూ రాసుకోండి. ఓకేనా? అదేవిధంగా మనము ఇక్కడ చూద్దామే. ఇక్కడ వచ్చేసరికి మీనింగ్ ఆఫ్ ఫ్లో ఫండ్స్ ఇప్పుడే చెప్పాను. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు, ఇవి మనకి ఇంపార్టెంట్ అంటే. అదేవిధంగా ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నేను ఈజీగా చెప్పానండి మీకు. ఓకే, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నాన్ కరెంట్ ఆఫ్, పర్మనెంట్, నాన్ కరెంట్ ఆఫ్, ఇది మొత్తం ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నోట్స్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి ఎవరికైనా. మీకు ఒకవేళ ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో ఫార్వర్డ్ చేయండి.